సండే వచ్చిందంటే ఆలోచనలన్నీ నా బ్రెయిన్‌లో రోలర్ కోస్టర్‌లాగా తిరుగుతూనే ఉంటాయి. బాడీ ఏమో రెస్ట్ తీసుకోమంటుంది. బ్రెయిన్ ఏమో ఏదో ఒకటి చెయ్యి, కొత్తగా చెయ్యి, చెయ్యి అని చెప్తూ ఉంటుంది. హార్ట్ ఏమో సండేనే గదా పిల్లలుండేది హ్యాపీగా వాళ్ళతో స్పెండ్ చెయ్యి అని చెప్తూ ఉండిద్ది. ఇలా బ్రెయిన్‌లో 100 ఆలోచనలు తిరుగుతూ ఉంటే, ఒక్కటి మాత్రం వాటన్నిటిని కంట్రోల్ చేసేసింది. అదే ఆకలి. సో, అది వేయగానే ఇవన్నీ పక్కకు పోయాయి. ఫస్ట్ వండుకొని తిందాం ఇవన్నీ తర్వాత సంగతని జెప్పేసి సండే గదా! చికెన్ తెచ్చుకున్నాము. అలా అని ఎవ్రీ సండే ఏం తెచ్చుకోము. బట్ ఎప్పుడో తినాలి అనిపించినప్పుడు తెచ్చుకుంటాము. అలా చికెన్ చేసుకొని, పలావ్ చేసేసుకొని, పెరుగు చట్నీ చేసుకొని అందరం కూర్చొని తిన్నాం. నేను వండడంలో మాస్టర్‌నేం కాదులే గానీ, కానీ పర్లేదు. నేను చేసినయితే ఇంట్లో వాళ్ళు కొంచెం ఇష్టంగానే తింటారు. అలా వండుకొని అందరం తినేసాము కూర్చొని. తిన్న తర్వాత ఇంకా డిష్ వాషెస్, క్లీనింగ్ అన్ని పనులుంటాయి గదా! నాకు కొంచెం తిన్నాక ఒక గంటైనా అట్లా పడుకుందాము అనిపిస్తది సండే. సో, అయ్యప్పే మొత్తం అన్ని క్లీనింగ్ గాని, పిల్లల్ని చూసుకోవడం గాని వాడే చేసుకున్నాడన్ని. మండే టు ఫ్రైడే ఏమో చాలా రోజులుంటనిపిస్తది. సాటర్‌డే, సండే అసలెలా వస్తాయో, ఎలా అయిపోతాయో అర్థమే గాదు.